ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. అఖండ 2 మరొకసారి అఖండ విజయం సాధిస్తూ ఫ్యాన్స్ అందరినీ మెప్పించింది. నిజానికి ఇందులో ఒక్క ఎలిమెంట్ సూపర్ న్యాచురల్గా ఉంది అంటే అది తప్పు. బికాస్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకరు తమన్, ఒకరు కోర్స్ బాలయ్య బాబు గారు, అండ్ ఇంకొకళ్ళు బోయపాటి శ్రీను గారు. సో ప్రస్తుతం చిత్ర సంగీత దర్శకులు, సంగీత సెన్సేషన్ అని చెప్పచ్చు, తమన్ గారు మనతో ఉన్నారు. వెరీ హ్యాపీ టు టాక్ టు హిమ్. తమన్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఒక్కరైతే మాస్ తమన్ గారు, ఇద్దరైతే ఊరమాస్, ముగ్గురు కలిస్తే వేరే ఊరమాస్. సో వెల్కమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా. సో ఎలా ఉంది అఖండ 2? ఈ క్వశ్చన్ అడక్క మానలేను. అసలు మ్యూజిక్ అయితే అదరగొట్టేసింది, శివతాండవం అంతా కూడా. ఈ అఖండ 2 అదే నేను బోయపాటి గారు ద డే వన్ వీ స్టార్టెడ్. ఫస్ట్ అఖండ వాజ్ సర్ప్రైజ్, ఇది రిప్రైజ్. సో దీన్ని ఎలా మళ్ళీ దానికి ఈక్వల్గా మ్యాచబుల్గా ఎలా తీసుకెళ్ళాలి, ఓకే, బికాజ్ అఖండ అనేది ఒక సిరీస్ అయిపోయింది కాబట్టి. సో అది లైఫ్ టైం ఇంకా అఖండ 4, అఖండ 5 ఇంకా దాన్ని ఎంతైనా దానికి బలం పెంచుతూ వెళ్ళొచ్చు. సో అఖండ ఇస్ లైక్ అవర్ అవెంజర్స్ ఇన్ శివుడు ఫామ్. సో బోయపాటి గారు లైక్ పుట్ ఇట్ బెస్ట్, అంతే. పీపుల్ విల్ లవ్, విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. కంపారిజన్స్ వస్తాయి, బట్ దిస్ అఖండ విల్ హ్యావ్ ఇట్స్, అంటే ఫస్ట్ దాంతో కంపారిజన్స్ వస్తాయి. ఆబ్వియస్లీ సక్సెస్ అయిన సినిమాతో ఇప్పుడు బాహుబలి 1 రిలీజ్ అయింది, 1 అంత లేదురా 2లో అన్నారు, బట్ 2 took its stride. సో అలా ఇనిషియల్గా కొన్ని హికప్స్ ఉండొచ్చు, బట్ హీ మేనేజ్ రియలీ గుడ్. బోయపాటి గారు ఎంత వాళ్ళు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ రియల్లీ ఎగ్జైటెడ్. అంటే ఆయన టువర్డ్స్ సినిమా ఎలా ఉందో దానికి 100% ప్రాణం పెట్టేశాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలయ్య గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఏంటి మీ రెస్పాన్స్ ఏమిటి? అది ఎప్పుడు ఆ ఫ్రిక్షన్ నాకు బ్రెయిన్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. సో ఇట్ విల్ టేక్ అట్స్ ఫుల్ తీసేసుకుంటుంది. ఇంకా 70mm మనం థియేటర్ని మనం ఎలా సౌండ్తో నింపగలము. సో ఇంకా అన్ని ఫ్రీక్వెన్సీస్ లాక్ చేసి పంపిస్తాం. అది బాలయ్య గారు is taking that music also. ఆయన స్క్రీన్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ is taking that music also. అండ్ ఎక్కడో మా ఇద్దరికి ఆ సౌండ్ సింక్ అనేది బాగా జరిగింది. మేబీ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ సో మెనీ ఫిల్మ్స్ విత్ బాలయ్య గారు, అండ్ దట్ ఒక ఇంత యాక్టర్స్ ఇంత చాలా రోజులుగా ఒక 50 yearsగా మనం చూస్తున్న బాలయ్య గారిని ఎలా ఇప్పుడు అనిరుద్ధ్కి రజనీకాంత్ ఎలా ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నాడో అలా నాకు బాలయ్య గారిది ఒక ఎక్స్పెరిమెంటల్గా వర్క్ జరుగుతుంది అనమాట. సో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ స్పేస్ ఆఫ్, అంటే ఎవ్రీ బాలయ్య గారి ఫిల్మ్ ఇస్ 10th exam ఫర్ అస్, అంతే. ఇంతమంది సూపర్ స్టార్స్తో వర్క్ చేస్తారు మీరు, ఒక్కొక్కరికి వేరియేషన్. అసలు మీ సినిమాల జాబితా చూస్తే 16 ఏళ్లలో మీకు 150 సినిమాల దాకా వచ్చాయి. దగ్గర 149 176 అయింది. మా లెక్కలన్నీ తప్పు అయితే. అంటే సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తున్నట్టు నాకు తెలియదు. ఎలా కుదురుకుంటుంది అసలు? నేను లెక్క అవన్నీ చూసింది లేదు. యాక్చువల్లీ నిజంగా నాకు అరవింద సమేత చూసేటప్పుడు నాకే తెలియదు 100th ఫిల్మ్ అని, నేను లెక్కే తెలియదు. తర్వాత నాకు మన ఐపీఆర్ఎస్ సొసైటీ నుంచి నాకు లెటర్ పంపించారు, కంగ్రాట్స్ మీ 100th ఫిల్మ్ అరవింద సమేత అని. వాళ్ళు ఐపీఆర్ఎస్ అప్పుడు యాక్టివేట్ అయింది, ఇండియన్ పర్ఫార్మెన్స్ రైట్స్ సొసైటీ వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. జావేద్ అఖ్తర్ గారు, శంకర్ మాధవన్ గారు, మన సాహితీ గారు, లిరిక్ రైటర్ సాహితీ గారు, వీళ్ళందరూ కూర్చుని దే వన్ ద లా ఆఫ్ గెటింగ్ అవర్ ఇది రాయల్టీ అనమాట. అప్పుడు దే గేవ్ ద రికగ్నిషన్, మీ 100th ఫిల్మ్ కంగ్రాచులేషన్స్. అప్పుడు త్రివిక్రమ్ గారికి వెళ్ళి చెప్పాను, సార్ 99 సినిమాలు పట్టింది నాకు మీ దగ్గర రావడానికి, మీ చెవుల దగ్గర రావడానికి అని చెప్పి. సో దట్స్ వేర్ అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ ఎ బిగ్ వే. సో వెరీ ఎక్సైటింగ్. అండ్ నేను లెక్కలు ఐ డోంట్ సీ, ఐ జస్ట్ వర్క్.